లేదు. ఓకే, ఇప్పుడు మనం హేకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఈ హే మనం ఏకవచనంలో వాడతాము. ఈ హే మనం బహువచనం ఇంకా ఆదర్ సూచన. బహువచనం అంటే ప్లూరల్ వర్డ్స్, ఏకవచనం అంటే సింగులర్. ఇక్కడ ఇంకా ఆదర్ సూచక అంటే ఏంటి? రెస్పెక్ట్ఫుల్ సెంటెన్సెస్. ఫుల్ సెంటెన్సెస్ అంటే ఇప్పుడు రెస్పెక్ట్ఫుల్ సెంటెన్సెస్ లోని అది ఏకవచనైనా కానీ బహువచనైనా కానీ మనం ఈ డాట్ ఉన్న హేనే వాడుతున్నాం, ఈ అనుస్వార్తో ఉన్న హేనే వాడుతున్నాము. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇద్దరు చూసిన సెంటెన్సెస్ ఒకసారి మళ్ళీ చూద్దాం. వహ లడ్కా హే, అక్కడ వహ అంటే ఒక పర్సన్ గురించి, అతను అబ్బాయి అని చెప్తాం కాబట్టి ఒక పర్సన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ బింది పెట్టం. నెక్స్ట్ వే లడ్కే హే, వారు బాలురు అని చెప్పడానికి మనం వారు అంటే చాలా మంది ప్లూరల్ వస్తారు, సో ఇక్కడ మనం డాట్ పెట్టాం. ఇప్పుడు ఈ హేకి డాట్ ఉన్న హేకి డిఫరెన్సెస్ చూద్దాం. ఒకసారి మళ్ళీ ఇంకొక కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. సురేష్ ఘర్ జాతా హే, సురేష్ ఇంటికి వెళ్తున్నారు. ఇక్కడ సురేష్ ఒక్కడే కాబట్టి సింగులర్ సెంటెన్స్ కాబట్టి మనం డాట్ పెట్టట్లేదు. సురేష్ ఘర్ జాతా హే, సురేష్ ఇంటికి వెళ్తున్నాడు. నెక్స్ట్ డాట్ ఉన్న హే వే జాతే హే, వారు వెళ్తున్నారు అంటే వారు అంటే ప్లూరల్ వస్తుంది కదా, వాళ్ళు వెళ్తున్నారు అంటాం, వాళ్ళు వెళ్తున్నారు అంటాం కదా, సో అందుకే వాళ్ళు ప్లూరల్ వాడుతున్నాం కాబట్టి మనం డాట్ పెడుతున్నాం. మోహన్ ఖాతా హే, మోహన్ అంటే ఒక్కలే సింగులర్ పర్సన్ వస్తుంది, సో మోహన్ ఖాతా హే ఈ సెంటెన్స్ లో సింగులర్ వస్తుంది, ఓన్లీ మోహన్ కాబట్టి సింగులర్. మోహన్ ఖాతా హే, మోహన్ తింటున్నాడు. నెక్స్ట్ మోహన్ ఔర్ సురేష్ ఖాతే హే, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాం కదా, ఒక వ్యక్తి అంటే సింగులర్ వస్తుంది, ఇద్దరు వ్యక్తులు కాబట్టి ప్లూరల్ అని చెప్తాం, సో అందుకని ఇక్కడ బింది పెట్టాం. ఇందాక నేను చెప్పా కదా ఇక్కడ బిందికి ఆదర్ సూచక రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్ అని కూడా చెప్పా కదా. ఇప్పుడు ఆ రెస్పెక్ట్ఫుల్ సెంటెన్సెస్ చూద్దాం. అధ్యాపక్ పడాతే హే, టీచర్ చదివిస్తున్నారు అంటామే కానీ టీచర్ చదివిస్తుంది, టీచర్ చదివిస్తున్నాడు అనం కదా, టీచర్ చదివిస్తున్నారు అంటాం కాబట్టి ఈ సెంటెన్స్ లో రెస్పెక్ట్ ఇవ్వడానికి మనం డాట్ పెడుతున్నాం. నెక్స్ట్ మాతా ఖానా పకాతి హే, ఇప్పుడు సపోజ్ మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు ఏమని అడుగుతారు? మీ అమ్మ ఏం చేస్తున్నారు అని అడుగుతారు కదా, అప్పుడు మీరు ఏం చెప్తారు? మా అమ్మ వంట చేస్తున్నారు అని చెప్తామే కానీ వంట చేస్తుంది అని చెప్పం కదా, సో రెస్పెక్ట్ ఇవ్వడానికి మనం డాట్ పెడుతున్నాం. మనకి హిందీలో హే ఎట్లా ఉన్నాయో ఇంగ్లీష్ లో కూడా ఈస్ ఆర్ ఉంటాయి. ఈస్ ఏమో సింగులర్ కి వాడతాం, ఆర్ ఏమో ప్లూరల్ కి వాడతాం. ఇప్పుడు ఒకసారి సెంటెన్సెస్ చూద్దాం. షీ సీత, సీత అంటే ఒక్క అమ్మాయి గురించి చెప్తున్నాం కాబట్టి ఈస్ వాడతాం. షీ సీత అంటే ఆమె సీత. నెక్స్ట్ ఆర్, దే ఆర్ టీచర్స్, దే అంటే ఎక్కువ మంది వస్తారు కదా, వారు అధ్యాపకులు అని చెప్పడానికి ఆర్ని వాడతాం. ఇంగ్లీష్లో ఆర్ వాడతాం. ఇవే సెంటెన్సెస్ హిందీలో ఒకసారి చదువుతాను. వహ సీత హే, ఇక్కడ డాట్ పెట్టలేదు, బింది పెట్టలేదు అంటే సింగులర్ కాబట్టి. వే అధ్యాపక్ హే, అధ్యాపక్ అంటే ప్లూరల్లో కూడా అధ్యాపక్ అని అంటాం, సింగులర్లో కూడా అధ్యాపక్ అని అంటాం కాబట్టి